So next problem, if 85% of a number is added to 75, then the result is the number itself. The number is, ఒక సంఖ్య యొక్క 85% సంఖ్యకు 75 కలిపినచో అదే సంఖ్య వస్తుంది, అయినా ఆ సంఖ్య ఎంత? ఓకే, ఐ థింక్ వెరీ డెడ్ ఈజీ ప్రాబ్లం కదండి. నాకు తెలిసి పెన్ను పేపర్ కూడా అవసరం లేదండి, విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ మీరు ఆన్సర్ ఫైండ్ అవుట్ చేయొచ్చండి. ఓకే, సో చూద్దాం ఒకసారి. 85% అన్నాడు, రైట్? 85% ఆఫ్ ఏ నంబర్ ఈజ్ యాడెడ్ టు 75. ఆ నంబర్ ఎంత మనకు తెలుసా అండి? 75 యాడ్ చేయడానికి మనకు తెలియదు. ఓకే, సో ఆ నంబర్ ఏంటో మనం కనుక్కోవాలి. ఆ నంబర్ ఎంతైనా పర్లేదు, మనం ఏమనుకుంటామండి శాతాల్లో? 100% అనుకుంటాము. 100% అనుకుంటాం. ఇప్పుడు చూడండి ఒకసారి, 85%కి 100%కి డిఫరెన్స్ ఎంత ఉందండి? 15% ఉంది. అంటే 15%కి ఎంత నంబర్ కలుపుతున్నాడు వీడు? 75 కలుపుతున్నాడు. ఓకే, 75 యాడెడ్ అన్నాడు ఇక్కడ మనకి. ఓకే, మీరు కొంచెం క్లియర్గా అబ్జర్వ్ చేయండి, ఆటోమేటిక్ మనం సాల్వ్ చేయొచ్చండి ఇక్కడ. సో 15 ఒకట్ల 15, 15 5 75. అంటే సింపుల్గా ఏంటంటే 15%కి మీరు 75 అయితే 100%కి ఎంత కనుక్కుంటే సరిపోతుందండి ఇక్కడ మనకి. అంటే సో 15 ఒకట్లు 15 5 75. ఈ పర్సెంటేజ్ సింబల్కి పర్సెంటేజ్ సింబల్ క్యాన్సిల్ అండి, క్రాస్ మల్టిప్లికేషన్ చేసేయండి. 100 × 5 500. ఓకే, సో విచ్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి? ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. ఓకే, సో మీరు కనుక కొంచెం క్లియర్గా అబ్జర్వ్ చేస్తే చాలండి, ప్రాబ్లమ్ని ఆటోమేటిక్గా మనం సాల్వ్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు అండి. రైట్? సో నెక్స్ట్ ప్రాబ్లం చూద్దామండి ఇక్కడ మనం. ఇఫ్ 60% ఆఫ్ ఎ నంబర్ ఈజ్ 120 మోర్ దెన్ 20% ఆఫ్ ద నంబర్, then 28% of the number is less than 33 1/3% of the number by. ఒక సంఖ్య యొక్క 60% అదే సంఖ్య యొక్క 20% కన్నా 120 ఎక్కువ అయినా ఆ సంఖ్య యొక్క 28% విలువ 33 1/3% విలువ కన్నా ఎంత తక్కువ? ఓకే, సో వెరీ గుడ్ అండి. ప్రాబ్లమ్ మీరు కొంచెం క్లియర్గా అబ్జర్వ్ చేయండి, మనం ఆటోమేటిక్ మనం సాల్వ్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు అండి ఇక్కడ మనకి. ఓకే, సో చూడండి ఒకసారి ప్రాబ్లమ్ ఏమన్నాడు ఇక్కడ? 60%. ఓకే, 60% ఆఫ్ ఎ నంబర్ ఈజ్ 120. ఓకే, సో 60% ఆఫ్ ఎ నంబర్ ఈజ్ 120 మోర్ దెన్ 20% ఆఫ్ ద నంబర్. మోర్ దెన్ 20% ఆఫ్ ద నంబర్ అంటే సో ఇప్పుడు 60%కి అండ్ 20%కి సో డిఫరెన్స్ ఎంత ఉందండి? అంటే 40% ఉందండి. అంటే 40%కి నంబర్ ఎంతండి? 120. అంటే మన ప్రాబ్లమ్ని క్లియర్గా చదవాలండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ప్రాబ్లమ్ని కానీ క్లియర్గా చదివామనుకోండి, ఆటోమేటిక్గా మనం ఈజీగా సాల్వ్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు అండి. ఇంకా చూడండి నెక్స్ట్ స్టెప్ ఏమన్నా ఇక్కడ 28%, రైట్? 28% ఆఫ్ ద నంబర్ ఈస్ లెస్ దెన్ 33 1/3% అన్నాడండి. అంటే 28%. ఓకే, 28%. సో 33 1/3% లెస్ మీన్స్ మైనస్. అంటే సో 33 1/2% మైనస్ 28% అంటే ఎంత అండి? సో 5 1/3%. ఓకే, ఇలా రాయించండి మనం 5 1/3%. చూడండి ఒకసారి, 5 1/3%. ఓకే, సో విలువ ఎంతో మనం కనుక్కుంటే సరిపోతుందండి. ఓకే, సో మీరు క్రాస్ మల్టిప్లికేషన్ చేసి ప్రాబ్లం ఈజీగా సాల్వ్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు అండి ఇక్కడ. ఓకే, లుక్ ఎట్ ద స్క్రీన్ గైస్ హియర్. పర్సెంటేజ్ సింబల్ క్యాన్సిల్ చేసేయచ్చండి. ఎస్, క్యాన్సిల్ చేయొచ్చు. ఓకే, 0కి 0కి క్యాన్సిల్ చేయొచ్చా? ఎస్. 4 1 4 3 12. ఓకే, 4 1 4 3 12 అండి. సో నెక్స్ట్ రిమైనింగ్ ఏముంది ఇక్కడ? క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే అడ్డగుణకారం చేసేయండి. సో 5 1/3 అంటే ఇది ప్లస్ అని రాయొచ్చండి. ఎస్, రాసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ ఏడేముందండి? ఇంటూ 3. ఈ 3కి క్యాన్సిల్ చేయొచ్చండి. అంటే ఇక్కడ చూడండి ఒకసారి, 3 5 15 కాబట్టి ఇక్కడ 15 రాయొచ్చు. సో నెక్స్ట్ ప్రాబ్లం చూద్దామండి. ఇఫ్ 60% ఆఫ్ ఎ నంబర్ ఈస్ 120 మోర్ దెన్ 20% ఆఫ్ ద నంబర్, దెన్ 28% ఆఫ్ ద నంబర్ ఈస్ లెస్ దెన్ 33 1/3% ఆఫ్ ద నంబర్ బై. తెలుగులో కూడా చూద్దామండి. ఇక్కడ ఒక సంఖ్య యొక్క 60% అదే సంఖ్య యొక్క 20% కన్నా 120 ఎక్కువ అయినా ఆ సంఖ్య యొక్క 28% విలువ 33 1/3% విలువ కన్నా ఎంత తక్కువ? అంటే ప్రాబ్లం చదవడానికి కొంచెం ట్రిక్కీగా అనిపిస్తుంది కానీ బట్ చదివితే మాత్రం క్లియర్గా చదివితే
ఆటోమేటిక్గా వితౌట్ పెన్తో ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు అండి. ఓకే, చూద్దాం ఒకసారి ప్రాబ్లం క్లియర్గా అబ్జర్వ్ చేయండి. 60% ఆఫ్ ఎ నంబర్ ఈజ్ 120 more than 20% ఆఫ్ ద నంబర్. ఓకే, చూడండి ఒకసారి ప్రాబ్లం ఏమన్నాడు, 60% and 20% ఆఫ్ మోర్ దెన్ 120 అన్నాడు. అంటే 60కి 20కి డిఫరెన్స్ ఎంత ఉందండి, 40% ఉంది. అంటే 40% అంటే నంబర్ ఎంత అండి, 120. ఓకే, అండ్ నెక్స్ట్ ఏమన్నాడండి, 28% ఆఫ్ ద నంబర్ ఈస్ లెస్ దెన్ 33 1/3% అన్నాడు. ఓకే, సో 33 1/3%, లెస్ అంటే మైనస్ కదండి, 28%. సో డిఫరెన్స్ ఎంత చూడండి ఒకసారి ఇక్కడ, అంటే 5 1/3%. అంటే సింపుల్గా 5 1/3%కి ఆ నంబర్ ఎంతో మనకు కనుక్కుంటే సరిపోతుందండి. అంటే మీరు ప్రాబ్లమ్ని కొంచెం క్లియర్గా అబ్జర్వ్ చేయండి, ఆటోమేటిక్ మనం సాల్వ్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు అండి. అంటే అడ్డగుణకారం చేసేయండి, ఇక్కడ క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి. పర్సెంటేజ్ సింబల్కి క్యాన్సిల్ చేయొచ్చా, ఎస్. 0కి 0కి క్యాన్సిల్ చేయొచ్చా, ఎస్. 4 1 4 3 12 అండి. అంటే రిమైనింగ్ చూడండి ఒకసారి అడ్డగుణకారం చేసేయండి. ఓకే, 5 1/3 అంటే ఇక్కడ ప్లస్ యూస్ చేయొచ్చా, ఎస్ యూస్ చేయొచ్చు. ఇంటూ 3 కాబట్టి 3తో మల్టిప్లై చేసేద్దామండి ఇక్కడ మనం. అంటే సో 3తో గుణకారం చేసేయండి. ఇక్కడ 5 3 15. ఓకే, ప్లస్ 1/3 ఇంటూ 3 అండి. అంటే 3కి 3కి క్యాన్సిల్ చేసుకోమనుకోండి, ఇక్కడ రిమైనింగ్ ఏముంది, 1 ఉంది. అంటే 15 ప్లస్ 1 ఎంత అండి, 16. విచ్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. ఓకే, సో మీరు కనుక కొంచెం క్లియర్గా అబ్జర్వ్ చేస్తే చాలండి, ఆటోమేటిక్గా మనం ప్రాబ్లమ్ని సాల్వ్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు అండి. ఐ థింక్ నో నీడ్ పెన్ అండ్ పేపర్ అండి, పెన్ను పేపర్ అవసరం లేకుండా కొంచెం క్లియర్గా ఉంటే చాలు, ప్రాబ్లమ్స్ మనం ఈజీగా సాల్వ్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు అండి. నెక్స్ట్ చూద్దామండి, నెక్స్ట్ ప్రాబ్లం. The sum of two numbers is 520. If the bigger number is decreased by 4% and the smaller number is increased by 12%, then the number obtained are equal. The smaller number is. సో రెండు సంఖ్యల మొత్తం 520. వాటిలో పెద్ద సంఖ్యను 4% తగ్గించి చిన్న సంఖ్యను 12% పెంచగా వచ్చే సంఖ్యలు రెండు సమానం అయినా వాటిలో చిన్న సంఖ్య ఎంత? ఓకే, ఎనీవన్ అండి, వాట్ ఈస్ ఆన్సర్ అండి? సో మీరు కొంచెం క్లియర్గా అబ్జర్వ్ చేస్తే చాలండి, ఆటోమేటిక్గా మనకి ఆన్సర్ వస్తుందండి. ఓకే, సో ఎనీవన్ అండి, వాట్ ఈస్ ఆన్సర్? ఓకే, సో మీరు కొంచెం క్లియర్గా అబ్జర్వ్ చేయండి, మనం ఆటోమేటిక్గా మన ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకుంటూ వెళ్దామండి ఇక్కడ. ఓకే, సో ప్రాబ్లమ్ ఏమన్నాడు ఇక్కడ క్లియర్గా, the sum of two numbers is 520 అన్నాడండి. The sum of two numbers is 520. Next problem, the sum of two numbers is 520 if the bigger number is decreased by 4% and the smaller number is increased by 12%, then the numbers obtained are equal. The smaller number is. రెండు సంఖ్యల మొత్తం 520. వాటిలో పెద్ద సంఖ్యను 4% తగ్గించి చిన్న సంఖ్యను 12% పెంచగా వచ్చే సంఖ్యలు రెండు సమానం అయినా వాటిలో చిన్న సంఖ్య ఏది? ఓకే, సో ప్రాబ్లం కానీ మీరు కొంచెం క్లియర్గా అబ్జర్వ్ చేస్తే చాలండి, ఆటోమేటిక్గా మనకి ఆన్సర్ వస్తుందండి ఇక్కడ మనకి. ఓకే, సో చూద్దామండి ఒకసారి ప్రాబ్లం క్లియర్గా అబ్జర్వ్ చేయండి. ద సమ్ ఆఫ్ టూ నంబర్స్ ఈజ్ 520. రెండు సంఖ్యల మొత్తం ఎంత అండి? 520. ఆ రెండు సంఖ్యలు మనకు తెలియదు కాబట్టి a ప్లస్ బి అనుకుందామండి. సో a ప్లస్ బి ఎంత అండి? 520. ఓకే, అంటే మనం ఏ సంఖ్యను తీసుకున్నా సరే ఆ సంఖ్యను మనం ఏమనుకుంటామండి? 100% అనుకుంటాం. అంటే ఏ వాల్యూని 100% అనుకుంటాం, బి వాల్యూని కూడా మనం 100% అనుకుంటామండి. ఓకే, సో నెక్స్ట్ టైంలో నెక్స్ట్ స్టేట్మెంట్లో ఇఫ్ ద బిగ్గర్ నంబర్ ఈజ్ decreased by 4%. okay, so bigger number is decreased by 4% and 100 minus 4 ఎంత అవుతుందండి? ఫర్ ఎగ్జాంపుల్ బిగ్గర్ నెంబర్ ఏ అనుకుందాం మనము. ఓకే, సో 100 minus 4 ఎంత అండి? 96 అండి. అంటే 96% ఆఫ్ ఏ ఇజ్ ఈక్వల్ టు, ఓకే, స్మాలర్ నంబర్ ఇంక్రీజ్డ్ బై 12%. ఓకే, సో చిన్న సంఖ్యను 12% పెంచగా, అంటే ఆల్రెడీ చిన్న సంఖ్యను మనం బి అనుకున్నాం కాబట్టి ఓకే, 100 ప్లస్ 12 ఎంత అవుతుందండి? 112. సో 112% ఆఫ్ బి అండి. ఓకే, సో ఇప్పుడు మీరు కొంచెం క్లియర్గా అబ్జర్వ్ చేస్తే చాలండి, ఆటోమేటిక్గా మన ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు అండి. క్యాన్సిలేషన్ చూద్దామండి ఒకసారి.
పర్సెంటేజ్ సింబల్ కి క్యాన్సిల్ అయిపోతుంది ఇక్కడ మనకి. ఓకే, నెక్స్ట్ చూడండి ఒకసారి 2 4 2 8 16. సో 2 5 2 6. ఓకే, 2 2 2 4. నెక్స్ట్ 2 2 2 8. ఓకే, నెక్స్ట్ 12. నెక్స్ట్ 2 1 2 4. నెక్స్ట్ 2 6 2 7. ఓకే, అండ్ ఇప్పుడు ఏమవుతుందండి, a/b ఈజ్ ఈక్వల్ టు 7/6 అవుతుందండి. అంటే పెద్ద వాల్యూ ఎంత అవుతుందండి, 7 అవుతుంది. చిన్న వాల్యూ ఎంత అవుతుందండి, 6 అవుతుంది. అంటే 5 + 6. ఓకే, 7 + 6 ఎంత అవుతుందండి, 13 అవుతుంది. అంటే 13 parts ఈజ్ ఈక్వల్ టు 520 అయితే, అంటే రెండు సంఖ్యల మొత్తం అన్నాడు కదా, అంటే 7 + 6 13 parts ఈజ్ ఈక్వల్ టు 520 అయితే 1 part ఎంత అవుతుందండి, 13 1 13 4 52 అండ్ 0కి 0 అంటే 40 అవుతుంది, 40 అవుతుంది. అంటే చిన్న సంఖ్య ఎంత అవుతుంది, ఇక్కడ 6 అవుతుంది. అంటే 6 × 40 ఈజ్ ఈక్వల్ టు 240 is the answer అండి. ఓకే, అండ్ విచ్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. అంటే ప్రాబ్లమ్ని మీరు కొంచెం క్లియర్గా అబ్జర్వ్ చేసి ఆటోమేటిక్గా మన ప్రాబ్లమ్ని సాల్వ్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు అండి. రైట్, సో నెక్స్ట్ ప్రాబ్లం చూడండి ఒకసారి. a% of b plus b% of a is equal to b యొక్క a శాతము ప్లస్ a యొక్క b శాతము ఎంత ఎనివనండి. అంటే మీరు ఫండమెంటల్స్ కానీ క్లియర్గా ఉంటే ప్రాబ్లమ్ని విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో వితౌట్ పెన్తో మనము సాల్వ్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు అండి. ఓకే, సో చూద్దాం ఒకసారి ప్రాబ్లమ్ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయండి అండి. ఇచ్చిన ప్రాబ్లం ఏంటి ఇక్కడ, సో a% of b ప్లస్ అండ్ b% of a is equal to how much అని ఇక్కడ మనకి. అంటే మీరు బేసిక్ కాన్సెప్ట్ తరువుగా ఉంటే చాలండి. ఆల్రెడీ బేసిక్ కాన్సెప్ట్ సంబంధించిన వీడియోస్ మనం ఛానల్లో పోస్ట్ చేసామండి, ఆ వీడియోస్ చూడండి. ఓకే, సో తెలుగులో కావాలి అనుకుంటే, సో తెలుగు క్వశ్చన్ తోటి కావాలనుకుంటే మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. సో డెఫినెట్గా ఇంకొకసారి ఎక్స్ప్లెయిన్ చేసి మీకు వీడియోని పోస్ట్ చేస్తానండి. ఓకే, చూద్దామండి ఒకసారి చిన్న కాన్సెప్ట్ తీసుకుంటాను, మీకు ప్రాబ్లం ఈజీ అర్థమైపోతుంది. ఇప్పుడు చూడండి ఒకసారి నేను, సో a% of b అన్నా b% of a అన్నా కూడా సేమ్ అని మీనింగ్ అండి ఇక్కడ. సో సేమ్ అని ఎలా చెప్తారు సార్ అంటే చూద్దామండి ఒకసారి ఇక్కడ మనం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ అండి చూడండి ఒకసారి, x% of y అన్నా y% of x అన్నా కూడా సేమ్ మీనింగ్ అండి ఇక్కడ మనం. సో ఎలా సేమ్ అవుతుందో మనం చూద్దామండి ఇక్కడ మనం. ఫస్ట్ నేను క్లియర్గా తీసుకుంటానండి, x% of y తీసుకుందాం ఇక్కడ మనం. x% of y అంటే దీన్ని ఎలా రాయొచ్చు ఇప్పుడు నేను, x% of y ని x/100 ఓకే ఇంటూ y అని రాయొచ్చు అండి. ఎస్ రాయొచ్చు. అదేవిధంగా చూడండి ఒకసారి మనం, ఓకే సో నేను ఇలా కూడా రాయొచ్చు అండి, xy/100 అని రాయొచ్చు అండి. ఎస్ రాయొచ్చు. సో దీన్ని ఎలా రాస్తానంటే y/100 ఇంటూ x అని రాయొచ్చు అండి. ఎస్ రాసుకోవచ్చు. అంటే ఇప్పుడు ఎలా రాయొచ్చు, y/100 ఎలా రాయొచ్చు, y% of x అని రాయొచ్చు అండి. ఎస్ అంటే మనం ఏం తీసుకున్నాం ఫస్ట్ స్టార్టింగ్లో, x% of y తీసుకుంటే దాన్ని మనం ఎలా కన్వర్ట్ చేసామండి, y% of x గా కన్వర్ట్ చేసాము. అదేవిధంగా ఇక్కడ చూడండి, సో a% of b అన్న నెక్స్ట్ b% of a అన్న కూడా సమానమే కదండి. సో అందుకే నేను ఏం చేస్తున్నాను ఇక్కడ a% of b అని రాసేస్తాను ఇప్పుడు నేను. ఓకే, ఇప్పుడు చూడండి ఫాస్ట్గా %a ప్లస్ %a 2a% of b ఇది ఆన్సర్ అండి ఇక్కడ మనకి. అంటే విచ్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. అంటే మీకు పెన్ను పేపర్ అవసరం లేదండి, బట్ కాన్సెప్ట్ క్లియర్గా ఉంటే చాలు, విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ మనం ఆన్సర్ సాల్వ్ చేయొచ్చు. బట్ కాన్సెప్ట్ తెలియకపోతే ప్రాబ్లమ్ని ఇలా సాల్వ్ చేస్తామండి. అంటే x% of y అన్న y% అన్న y% of x అన్న కూడా సేమ్ అని మీనింగ్ అండి ఇక్కడ. రైట్, నెక్స్ట్ ప్రాబ్లం చూడండి ఒకసారి. 320% of 45 plus 45% of 320 45 యొక్క 320% ప్లస్ 320 యొక్క 45% ఎంత ఎనివనండి, సేమ్ కదండి ఇక్కడ మనం. సో మనం కంఫర్ట్ మీటర్ రాసుకుంటామండి మనం. సో 320 ఓకే, సో 320% of 45 అన్న 45% of 320 అన్న కూడా సేమే కదండి. సో అందుకు నేను ఏం చేస్తానంటే 320% of 45 నేను 45% of
320గా రాసుకోవచ్చు అండి. ఎస్ రాసుకోవచ్చు. మళ్ళీ రాసేయండి ఇక్కడ 45% ఆఫ్ 320. ఇందాక చెప్పిన ఫార్ములా ప్రకారం సో 2a% ఆఫ్ b లాగా రాస్తానండి ఇక్కడ నేను. ఓకే, సో 2 × 45% ఆఫ్ 320గా రాయొచ్చండి. ఎస్ రాయొచ్చు. నెక్స్ట్ 2 × 45/100 × 320. ఓకే, సో మనం ఫాస్ట్గా క్యాలిక్యులేట్ చేద్దామండి. ఎస్ క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఇదంతా లాంగ్ ప్రాసెస్ అవుతుంది మీకు ఇక్కడ. సో ఇదంతా అవసరం లేదండి, విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో మనం సాల్వ్ చేద్దామండి. ఓకే, చూడండి ఒకసారి. సింపుల్గా ఏం లేదండి, మనం ఇక్కడ 45% ఆఫ్ 320 కనుక్కున్నాం అనుకోండి. అదే వాల్యూని సో 2 టైమ్స్ యాడ్ చేసామనుకుంటే ఆన్సర్ వచ్చేస్తుంది ఇక్కడ మనకి. ఇప్పుడు నేను 45% మనం కనుక్కోవాలనుకోండి, కొంచెం డిఫికల్టీ అనిపిస్తుంది నాకు. అప్పుడు నేనేం చేస్తాను, 50% మైనస్ సో 5% ఆఫ్ 320 రాయొచ్చండి. ఎస్ రాయొచ్చు. సో 320లో 50% అంటే ఎంత అండి, 160. ఓకే, సో 160. 5% అంటే ఎంత అండి, 16. సో 160 మైనస్ 16 ఏంటండి, 144. అంటే 45% ఆఫ్ 320 ఎంత అండి, 144. ఇక్కడ 2 ఉంది కదండి, అంటే 2 టైమ్స్ యాడ్ చేయాలి. 144 ప్లస్ 144 ఎంతండి, 288. సో విచ్ ఆప్షన్ ఈస్ ద రైట్ ఆన్సర్ అండి, ఆప్షన్ 1 ఈస్ ద రైట్ ఆన్సర్. సో నెక్స్ట్ చూడండి, 5% ఆఫ్ a is equal to b, then b% ఆఫ్ 20 is the same as. a యొక్క 5% is equal to b అయినా 20 యొక్క b% ఎంత? ఎనీవన్ అండి, వాట్ ఈస్ ఆన్సర్ అండి? ఓకే, సో కొంచెం క్లియర్గా అబ్జర్వ్ చేయండి, ఫాస్ట్గా సాల్వ్ చేద్దామండి మనం ఇక్కడ. 5% ఆఫ్ a is equal to b అండి. ఓకే, నెక్స్ట్ b% ఆఫ్ 20 is equal to how much? ఇదే మనం కనుక్కోవాల్సింది ఇక్కడ. ఇప్పుడు చూడండి ఒకసారి, b% ఆఫ్ 20 అన్న 20% ఆఫ్ b అన్న కూడా సేమే కదండి. ఎస్ సేమే. ఓకే, చూడండి ఒకసారి నేను క్లియర్గా రాద్దామండి ఇక్కడ మనం. 20% ఆఫ్ సో b అంటే ఎంత అండి, సో 5% ఆఫ్ a కదండి, అంటే 5% ఆఫ్ a అవుతుంది. ఓకే, సో క్లియర్గా రాసేయండి ఫాస్ట్గా. 20% ఆఫ్ సో a/20. 20% ఆఫ్ a/20. సో ఈజ్ ఇట్ క్లియర్ గైస్, ఆల్ ఆఫ్ యూ? సే సార్ నో. సో విచ్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి? సో ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. అంటే మీరు ప్రాబ్లమ్ని కొంచెం క్లియర్గా అబ్జర్వ్ చేయండి, ఆటోమేటిక్గా మనం సాల్వ్ చేయొచ్చండి. ఇప్పుడు డౌట్ రావాలి, సార్ మరి ఇక్కడ సో 20 ఎలా వచ్చింది సార్, a/20 ఎలా వచ్చింది సార్ అంటే, మీకు పర్సంటేజ్ ప్రాపర్గా వస్తే చాలండి, ఫండమెంటల్స్ రాకపోతే ఏం చేయలేమండి. అంటే 5% అంటే ఎంత అండి, 5/100 కదండి. సో 5 1లు 5 20లు, అంటే 1/20 ఇంటూ ఏమవుతుందండి, a/20 అవుతుంది. అదే డైరెక్ట్ ఇక్కడ రాశాను నేను, అంతే. అంతేగాని 5 a/20 ఎలా వచ్చిందని మళ్ళీ సో కన్ఫ్యూజన్ పడద్దండి అక్కడ మనకి. ఎందుకంటే మీరు ఫండమెంటల్స్ ప్రాపర్గా ఉంటేనే మన ప్రాబ్లమ్స్ అనేవి ఈజీగా సాల్వ్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు అండి. సో చిన్న ప్రాబ్లమ్స్ ఇవి మనం, బట్ బేసిక్స్ ఫండమెంటల్స్ ప్రాపర్గా ఉండాలండి. సో ఫండమెంటల్స్ ప్రాపర్గా ఉంటేనే ప్రాబ్లమ్స్ మనం ఈజీగా సాల్వ్ చేసుకుంటూ వెళ్తామండి. నెక్స్ట్ వన్ చూడండి ఫాస్ట్గా. ఇఫ్ x% ఆఫ్ a is the same as y% of b, then z% of b will be. Okay, so what is the answer అండి, ఎనీవన్? సో ఇచ్చిన ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ, సో తెలుగులో కూర్చుద్దాం ఒకసారి క్వశ్చన్ మనం. a యొక్క x% b యొక్క y%కి సమానం అయిన b యొక్క z% విలువ ఎంత? ఓకే, x% ఆఫ్ a is equal to y% ఆఫ్ b. ఓకే, సో అయితే z% ఆఫ్ b విలువ ఎంత? ఇది మనం చేయాల్సిందండి ఇక్కడ. ఓకే, సో చూడండి ఒకసారి మనం, సో వీటి రెండింటికి మనం ఏం చేద్దాం అంటే డివిజిబుల్ బై సో y చేస్తానండి. ఓకే, ఎందుకు ప్రాబ్లం మనం ఈజీగా సాల్వ్ చేయడానికి అండి. డివిజిబుల్ బై y చేసామనుకోండి, x/y పర్సంటేజ్ ఆఫ్ a is equal to, ఓకే, సో y/y పర్సంటేజ్ ఆఫ్ b అండి. ఓకే, సో మీరు కొంచెం క్లియర్గా అబ్జర్వ్ చేయండి, ఆటోమేటిక్గా మనం సాల్వ్ చేద్దామండి ఇక్కడ. సో నెక్స్ట్ ఏం చేద్దాం, బోత్ సైడ్ వచ్చేసరికి మనం మల్టిపుల్ విత్ z చేద్దామండి ఇక్కడ మనం. అంటే ఇప్పుడు ఏమవుతుంది, z ఇంటూ x ఏమవుతుందండి, zx/y
percentage of A is equal to zy by y percentage of B అవుతుందండి. అంటే వైకి మనం క్యాన్సిల్ చేయొచ్చా అండి? ఎస్, క్యాన్సిల్ చేయొచ్చు. అప్పుడు ఏమవుతుంది? సో zx by y percentage of A is equal to z percentage, ఓకే, z percentage of B అవుతుంది. ఓకే, సో ఇది ఆప్షన్లో ఉందండి, చెక్ చేయండి ఒకసారి. zx, ఓకే, zx by percentage of y, ఓకే. సో ఏమవుతుంది ఇక మనకి ప్రాబ్లం ఏమన్నాడు? z percentage of B అన్నాడు. z percentage of B అంటే ఏమవుతుంది? సో zx by y percentage of A, which ఆప్షన్ అండి? ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. ఓకే, సో మీరు కనుక కొంచెం క్లియర్గా అబ్జర్వ్ చేస్తే ప్రాబ్లం ఏమి ఇచ్చారు, మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి అది తెలిస్తే చాలండి. ప్రాబ్లమ్స్ అని మనం ఈజీగా సాల్వ్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చండి. రైట్, నెక్స్ట్ మనం చూద్దామండి. ఇక్కడ ఇఫ్ 60% of P is equal to 40% of Q, then P is equal to X percentage of Q, find X value. ఓకే, ప్రాబ్లం చూడడానికి సింపుల్గా ఉంటుందండి, మనం ఈజీగా సాల్వ్ చేయొచ్చండి. సో తెలుగులో కూడా క్వశ్చన్ చూద్దాం ఒకసారి. మనం ఇక్కడ P యొక్క 60% is equal to Q యొక్క 40% మరియు P is equal to Q యొక్క X% అయిన X విలువ ఎంత? ఎనీవన్ అండి, వాట్ ఈస్ ఆన్సర్ అండి? ఎనీవన్? ఓకే, సో చూద్దామండి ఒకసారి ప్రాబ్లమ్ని మీరు కొంచెం క్లియర్గా అబ్జర్వ్ చేయండి, ఆటోమేటిక్గా మనం సాల్వ్ చేసుకుంటూ వెళ్ళిపోతామండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏంటంటే PQ రిలేషన్స్ మనకు తెలిసి ఉండాలండి ఇక్కడ మనకి. ఓకే, చూద్దాం ఒకసారి. 60% ఆఫ్ P is equal to 40% ఆఫ్ Q. ఓకే, సో నెక్స్ట్ P is equal to X percentage of Q. ఇదేనండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేద్దామంటే X వాల్యూ మనం కనుక్కోవాలి ఇక్కడ మనం. సో P అండ్ Q ఉన్న రిలేషన్ మనం ఫైండ్ అవుట్ చేసుకుందామండి ఇక్కడ మనం. సో ఏమైనా క్యాన్సిలేషన్ అవుతాయండి? ఎస్, క్యాన్సిలేషన్ అవుతాయి. చూద్దాం ఒకసారి మనం ఇక్కడ. సో పర్సెంటేజ్ సింబల్కి పర్సెంటేజ్ క్యాన్సిల్ చేయొచ్చా? 0కి క్యాన్సిల్ చేయొచ్చా? 2 3 6 అండ్ 2 2 4. అంటే P is equal to 2/3 ఇంటూ Q. ఈ 3ని ఇటు సైడ్ తీసుకెళ్ళిపోదామండి ఇక్కడ మనం. అంటే ఇప్పుడు ఏమవుతుందండి ఇక్కడ? సో 2/3 అంటే ఎంత అండి? సో 66.66% ఆఫ్ Q అండి. ఓకే, 66.66% ఆప్షన్లో ఉందండి. ఎస్, ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఎందుకంటే ఇక్కడ చూడండి, P is equal to X percentage of Q అన్నాడు కదా. సో 66.66% అంటే ఏంటండి? X వాల్యూ. X వాల్యూ ఎంతండి? 66.66%. అందుకని ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్ అయిపోతుంది మనకి. క్లియర్ కదండి? ఎస్, నెక్స్ట్ A యొక్క 20% is equal to B యొక్క 50% అయిన BAలలో ఎంత శాతం? ఓకే, ఎనీవన్ వాట్ ఈస్ ఆన్సర్ అండి? కొంచెం క్లియర్గా అబ్జర్వ్ చేస్తే చాలండి, ఆటోమేటిక్గా మన ప్రాబ్లం సాల్వ్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చండి. సో ప్రాబ్లం ఏమంటే 20% ఆఫ్ A is equal to 50% ఆఫ్ B. ఓకే, సో అయితే వాట్ ఈస్ ఆఫ్ A is B? వాట్ ఈస్ ఆఫ్ A is B అండి. సో ఎనీ క్యాన్సిలేషన్ అండి, చూడండి ఒకసారి. పర్సెంటేజ్ సింబల్కి మనం క్యాన్సిల్ చేయొచ్చు అండి. ఎస్, క్యాన్సిల్ చేయొచ్చు. అదేవిధంగా 0కి మనం క్యాన్సిల్ చేయొచ్చు అండి, క్యాన్సిల్ చేయొచ్చు. రిమైనింగ్ ఏముందండి? A/B is equal to 5/2 అండి. ఓకే, సారీ 2/5. ఓకే, ప్రాబ్లం ఏమన్నాడు? ఓకే, ఈజ్ బై హాఫ్ కదండి, మనకి ఈజ్ బై హాఫ్ రావాలి. అంటే ఈజ్ బై హాఫ్ అంటే చూడండి ఒకసారి, ఈజ్ బై హాఫ్. ఓకే, సో చూడండి ఒకసారి ప్రాబ్లం క్లియర్గా అబ్జర్వ్ చేయండి. ఈజ్ అంటే ఏముందండి? 2 ఉందండి. హాఫ్ అంటే ఎంత ఉందండి? 5 ఉందండి. ఓకే, ఇంటూ 100. సో 5 1 5 20. ఓకే, సో నెక్స్ట్ ఏమైంది? 22 40. ఓకే, అంటే 40%. విచ్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి? ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. మీరు కనుక ప్రాబ్లమ్ని కొంచెం క్లియర్గా అబ్జర్వ్ చేస్తే చాలండి, ఆటోమేటిక్గా మనం సాల్వ్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చండి. రైట్, ఈజ్ ఇట్ క్లియర్ అండి ఆల్ ఆఫ్ యూ? సో ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్. BAలో B అంటే ఎంతండి? 2 అండి. A అంటే ఎంతండి? 5. సో BAలో ఎంత అంటే 40% అని చెప్పేయచ్చండి ఇక్కడ మనం. రైట్, సో నెక్స్ట్ ప్రాబ్లం. A vendor sells 50% of apples he had and throws away 20% of the remainder.
నెక్స్ట్ డే he sells 60% of the remainder and throws away the rest. What percentage of his apples does the vendor throws? ఓకే, ఒక వ్యాపారి తన దగ్గర ఉన్న పండ్లలో 50% పండ్లను అమ్మి మిగిలిన వాటిలో 20% పండ్లను పారవేశాడు. తర్వాతి రోజు మిగిలిన వాటిలో 60% పండ్లను అమ్మి మిగిలిన వాటిని పారవేశాడు. అయినా ఆ వ్యాపారి ఎంత శాతం పండ్లను పారవేశాడు? ఓకే, సో వెరీ గుడ్ క్వశ్చన్ అండి. సో ప్రాబ్లం కానీ మీరు కొంచెం క్లియర్గా అబ్జర్వ్ చేస్తే చాలండి, ఆటోమేటిక్గా మనం సాల్వ్ చేసుకుంటూ వెళ్ళిపోదామండి. సో టోటల్ ఎన్ని ఫ్రూట్స్ని మనకు తెలుసా అండి? తెలియదు కాబట్టి మనం ఏమనుకుంటాం, 100 యాపిల్స్ అనుకుంటాం, రైట్? 100% ఎలా అయితే అనుకుంటున్నామో మనము, సో 100 యాపిల్స్ అని చెప్తామండి ఇక్కడ మనం. సో ఇప్పుడు ప్రాబ్లంలో ఏమన్నాడు, 100 యాపిల్స్లో 50% అమ్మేశాడంట. ఓకే, ఈ సేల్ 50% యాపిల్స్ అమ్మాడు. 100లో 50% అంటే ఎంత అండి? 50. ఓకే, ఈ సెల్లింగ్. ఓకే, సో నెక్స్ట్ అండి రిమైనింగ్ ఎంత ఉంటుంది? 50% ఉంటుంది. అంటే 50% ఎన్ని యాపిల్స్ ఉంటాయండి? 50 యాపిల్స్ ఉంటాయి. ఇది రిమైనింగ్ అండి. ఓకే, ఇది రిమైనింగ్ అండి. నెక్స్ట్ ప్రాబ్లంలో ఏమన్నాడు, సో నెక్స్ట్ డే ఈ సేల్స్ 60% ఎంత? రిమైండర్ అంటే రిమైనింగ్ ఉన్న యాపిల్స్లో రిమైనింగ్ ఉన్నాయి ఇక్కడ 50 యాపిల్స్ ఉన్నాయి. ఈ 50 యాపిల్స్లో 20% ఏం చేశాడండి? పారేశాడంట. ఓకే, సో 20% పారేశాడంటే ఎంత అండి? సో 50లో 50 యాపిల్స్ 20% అంటే ఎంత? 10 యాపిల్స్ పడేశాడండి. అంటే రిమైనింగ్ ఎన్ని ఉంటాయి? 40 ఉంటాయి. సో రిమైనింగ్ ఎన్ని ఉంటాయండి? 40 ఉంటాయి. ఈ 40లో నెక్స్ట్ డే ఏమన్నాడు? 60% సేల్ చేశాడంట. అంటే ఎన్ని యాపిల్స్ సేల్ చేసినట్టు అండి? 24 యాపిల్స్ ఇతను సేల్ చేసినట్టు అని మీనింగ్ అండి ఇక్కడ మనకి. అంటే 40లో 24 సేల్ చేశాడు అనుకోండి, రిమైనింగ్ ఎన్ని ఉంటాయి? 16 ఉంటాయి. ఓకే, 16 ఉంటాయి. ఇవన్నీ చేసి త్రో చేస్తాడు అనమాట ఇక్కడ మనకి. సో మన ప్రాబ్లం ఏం కనుక్కోవాలి, థ్రోయింగ్ పర్సంటేజ్, ఎన్ని పళ్ళు విసిరేశాడో ఆ శాతం కనుక్కుంటే చాలండి ఇక్కడ మనకి. ఓకే, సో మీరు కొంచెం క్లియర్గా అబ్జర్వ్ చేయండి, ఎన్ని పళ్ళు విసిరేశాడు మనకి. ఓకే, సో ఎనీవన్ అండి? ఓకే, ఇటు చూడండి ఒకసారి, ఇక్కడ 16 పళ్ళు విసిరేశాడు. అదేవిధంగా ఇక్కడ కూడా త్రో అండి, 10 పళ్ళు విసిరేశాడు. అంటే టోటల్ ఏంటండి? 26 యాపిల్స్ పడేశాడు అనమాట ఇక్కడ మనకి. ఈ 26 అనేది 100లో ఎంత పర్సంటేజో మనం చెప్తే చాలండి. 100కి క్యాన్సిల్ అండి. అంటే 26% అండి. విచ్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి? ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. సో మీరు కనుక ప్రాబ్లమ్ని క్లియర్గా చదివితే చాలండి, ఆటోమేటిక్గా మనం సాల్వ్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చండి. ఓకే,